హాయ్ నమస్తే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైఫై ఉంటే మొత్తం చూడండి, నా రిక్వెస్ట్. ఓకే, ఈరోజు ఇంటర్వ్యూ వచ్చేసి ఎల్ఐసి ఏజెంట్ రంగారెడ్డి సార్తో. ఎల్ఐసి ఎందుకు అప్లై చేయాలి, ఎల్ఐసిలో కొన్ని పాలసీల గురించి మాట్లాడతా. మరి కొంతమంది యూత్ పాలిటిక్స్లోకి వద్దామనుకుంటున్నారు, దానిపై అభిప్రాయం అడగడం జరిగింది. ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగా, మీకు ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఇది హైలైట్ అయిన క్వశ్చన్లు, చూడండి ఇంటర్వ్యూ. సార్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎల్ఐసి ఏజెంట్గా చేశారు? దాదాపు ఇప్పటికి నేను ఎల్ఐసి ఏజెంట్ వృత్తిలో పాల్గొని దాదాపుగా 32 సంవత్సరాలు అవుతుంది. అవునా సార్? ఎప్పుడు రిటైర్ అయినా సార్? మొన్న 11/5/2025కు నేను గ్రాట్యుటీ తీసుకున్నాను. అంటే రిటైర్మెంట్ అయిపోయినట్టే. ఎన్ని ఇయర్స్ వర్క్ చేయొచ్చు సార్ ఎల్ఐసి ఏజెంట్గా? దాదాపుగా 65 ఇయర్స్ వరకు చేయొచ్చు. మీకు 65 లేవనుకుంటా సార్? 60 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి నేను గ్రాట్యుటీ అంటే ముందే అయ్యారా? అవును సార్. ఎల్ఐసి పాలసీయా సార్? అంటే మీరు ఎల్ఐసి ఎందుకు చేస్తారు? తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు, మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, వద్దంటే వద్దు. ఎల్ఐసి అనేది కుటుంబ రక్షణ కొరకు. ఒకవేళ ఎల్ఐసి కట్టిన కస్టమర్ ఒకవేళ ఏదైనా సమస్య వాళ్ళ కోల్పోతే ఆ కుటుంబానికి గొడుగులా కాపాడుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది. ఎల్ఐసి అంటే ఒక కవచము లాంటిది. ఎల్ఐసి ప్రతి ఒక్కరి కస్టమర్కి, ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అవసరం. కాబట్టి ఎల్ఐసి బీమా తీసుకోవడం చాలా ఉత్తమము. ప్రతి సంవత్సరం కొంత మనకు సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్ పక్కకు జమ చేయడం, ఒకప్పటికి మళ్ళీ తిరిగి అది సద్వినియోగం చేసుకోవచ్చు, తిరిగి ఉపయోగపడుతుంది. ఆ కుటుంబానికి కూడా వాళ్ళ విద్య అనుకోండి, సంతానం పెళ్ళిళ్ళు అనుకోండి, ఏదైనా ఇంకా కొన్ని కార్యక్రమాలకు కూడా ఈ సొమ్ము, జమ పెట్టిన సొమ్ము వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే మధ్యలో ఎప్పుడైనా తీసుకొచ్చేస్తారు అవసరం పడితే? మధ్యలో కాదండి, మనం ఒకవేళ కనీసం 3 సంవత్సరాలు కట్టిన తర్వాత, ప్రీమియం కట్టిన తర్వాత దానిపైన మనకి ఏదైనా అవసరం ఉంటే లోన్ సౌకర్యం పొందొచ్చు. పైసలు అయితే ఇవ్వరా? అవసరం పడితే ఒకవేళ లేదు నాకు అవసరం ఉంది అని తీసుకోవాలనుకుంటే మనకు దానిపైన లోన్ ఇస్తారు కదా. లోన్ కాకపోయినా మన పైసలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? అట్లా కాదు, మనం కట్టిన దాంట్లో వాళ్ళు కొంత లెస్ చేసి అమౌంట్ పేడ్ చేస్తారు. అంటే ఇప్పుడు నాకు అవసరం పడింది సార్, అవును, నేను ఎల్ఐసి కట్టిన 3 సంవత్సరాలు, నాకు అవసరం పడింది, ఇంకా ఎల్ఐసి వద్దు అనుకుంటున్నా. ఒకవేళ 3 సంవత్సరాలు కట్టిన తర్వాత మనకు వద్దు అనుకుంటే సరెండర్ అని అంటారు దాన్ని. ఆ సరెండర్లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది, మనం కట్టిన ప్రీమియంలో 60% అమౌంట్ వస్తుంది 3 ఇయర్స్ కట్టి. అదే 5 ఇయర్స్ కట్టినామనుకోండి 90% అమౌంట్ మనకు చెల్లిస్తారు సంస్థ వాళ్ళు. అంటే లైఫ్ ఎన్ని ఇయర్స్ కట్టాలి సార్? అది ఎప్పటి నుంచి కట్టాలి? మనీ బ్యాక్ అయితే 20 ఇయర్స్ ఉంటుంది టర్ము, కట్టేది మాత్రం 15 ఇయర్సే. అది 5 సంవత్సరాలకు ఒకసారి ఎస్బీఐ అంటే సర్వేల్ బెనిఫిట్ అని చెప్పి వస్తుంది. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి బీమాలో బోనస్ అని చెల్లిస్తారు. మనం మినిమం ₹1,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకుంటే 5 ఏళ్ళకు ఒకసారి ₹20,000 చెల్లిస్తారు. మనకే ఫ్రీగా ఇస్తారు సార్? ఫ్రీ కాదు, మనం కట్టిన అమౌంట్ పైన వాళ్ళు 20% బోనస్ అని చెల్లిస్తారు. అంటే 5 ఇయర్స్ కట్టాలా? 5 ఇయర్స్ కట్టాలి. నెలకి 1,00,000 సార్? సంవత్సరానికి 1,00,000? బీమా మొత్తం 1,00,000. బీమా అంటే మనం కట్టే అమౌంట్ దాదాపు 16-17 వేలు ఉంటుంది, ఏజ్ని బట్టి అమౌంట్ వస్తుంటుంది. ఎన్ని సంవత్సరాలు? నెలకు ఒకసారి కట్టాలన్నా? హాఫ్ ఇయర్లన్నా కట్టుకోవచ్చు, క్వార్టర్లన్నా పెట్టుకోవచ్చు. ఒక ఇయర్లోనే మొత్తం కట్టొచ్చు, ఒక నెలనే మొత్తం కట్టొచ్చు. అట్లా ఏం లేదు, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అట్లా కట్టచ్చు. ఇంకా మనకు బ్యాంక్ ఈ మ్యాచ్ ఉంటే మంత్లీ కూడా కటింగ్ అవుతుంది.
అంటే ఇప్పుడు నేను అనుకోండి నేను 20 సంవత్సరాలు ₹1,00,000 కట్టినా, నేను తీసుకుందాం అనుకుంటున్నా, నేను బతికే ఉన్నా తీసుకుందాం అనుకుంటున్నా, నాకేమన్నా పైసలు యాడ్ చేస్తారా లేకుంటే నాదే ఇస్తారా? మీరు ఎన్ని సంవత్సరాలు కట్టింటే అన్నేళ్ళకి బోనస్ అని కలిపి ఇస్తారు. అవసరం అన్నప్పుడు అయితే ఇస్తారు. మీరు ఏజెంట్ కదా సార్, మీరు ఎన్ని చేసినారు? దాన్ని ఏమంటారు, LIC పాలసీసా? దాంట్లో ఎన్ని పాలసీస్ ఉన్నాయి సార్? కొన్ని మీకు తెలిసినవి చెప్తే మాకు కూడా బాగుంటుంది. నంబర్ 1 జీవన ఆనంద్, రెండవది జీవన మిత్ర. జీవన ఆనంద్ దానికి ఓల్డ్ లైఫ్ ఎండోమెంట్, అది 100 సంవత్సరాలకు పట్టిస్తుంది. కాల పరిమితి మనం 16 సంవత్సరాలు కట్టిన తర్వాత మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ వచ్చిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ అనేది మనకు రిస్క్ ఉంటుంది. 100 years వరకు అమౌంట్ విషయంలో రిస్క్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఈ అమౌంట్ వచ్చిన తర్వాత మనిషి చనిపోతే మనం ఎంత బీమా చేసినామో ఆ బీమా చెల్లిస్తారు సంస్థ వాళ్ళు. జీవన్ ఆనంద్, జీవన్ లక్ష, జీవన్ లాభు, జీవన్ ఉమాంగు, చాలా పాలసీలు ఉన్నాయి దీంట్లో. LIC ఇంకోటి బెస్ట్ ఏది సార్? ఇప్పుడు పాలసీ ఏది మనం రెగ్యులర్గా ఎక్కువ మంది ఏది తీసుకుంటున్నారు మీ కాడ? ఏమంటారు, LIC పాలసీస్ ఏది ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ ప్రస్తుత కాలంలో? ఈ ప్రస్తుత కాలంలో ఎక్కువ కస్టమర్లు కొంతమంది మామూలు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి రైతులు, రూరల్ అంటే పల్లెటూరు, వాళ్ళు మామూలు బోనస్ రావాలని కోరుకుంటారు. అదేవిధంగా టౌన్ సిటీ అటువంటి వాళ్ళు ఒకేసారి డబ్బు పొందేలా రావాలని కోరుకుంటారు. దీంట్లో లోన్ సౌకర్యం ఉంటుంది, దాంట్లో కూడా లోన్ సౌకర్యం. కానీ పల్లెటూరు వాళ్ళు ఏమని కోరుకుంటారు అంటే మాకు 5 ఏళ్ళకి ఒకసారి బోనస్ రావాలని చెప్పి కోరుకుంటారు. అది ఏది సార్ పాలసీ పేరు? మనీ బ్యాక్ పాలసీ అంటారు. మనీ బ్యాక్ పాలసీ. LIC ఏజెంట్ అంటే ఏం సార్? LIC ఏజెంట్ అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి LIC సంస్థ గురించి చెప్పడము, LIC ఈ విధంగా కట్టుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటాయి, మీ పిల్లల చదువులకు ఉపయోగపడతాయి, మీ పిల్లల పెళ్ళిళ్ళకు ఉపయోగపడతాయి. ఈ విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏజెంట్ వాళ్లకు వివరించడం. ఇప్పుడు మీరు ఏదన్నారు పాలసీ? మనీ బ్యాక్ పాలసీ. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు సార్, వాళ్ళకు కూడా వర్తిస్తుంది అది? స్టూడెంట్ వాళ్ళకి ఏ పాలసీ ఇవ్వాలని అనుకుంటే జీవన్ ఆనంద్ పాలసీ ఇవ్వడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఏజ్ చిన్నగా ఉంటుంది, మంచి బెనిఫిట్స్ ఉంటుంది. ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నాడు అనుకోండి, అతను దాదాపు మెచ్యూరిటీ అప్పుడు 10,33,000 వస్తుంది. 21 సంవత్సరం తర్వాత ఎన్ని లక్షలు సార్? 10,33,000 వస్తుంది. ఎన్ని ఇయర్స్ కట్టాలి మనం? 21 years కట్టాలి. మళ్ళీ ఏజ్ నుంచి కట్టాలి సార్? మళ్ళీ తదుపరి రిస్క్ 5 లక్షలు ఉంటుంది. అతను ఎప్పుడు చనిపోయినా 100 సంవత్సరాల లోపల చనిపోయినా మళ్ళీ 5 లక్షలు మన LIC బీమా సంస్థ చెల్లిస్తారు. మొత్తం 15 సార్? 21 years. అది 21 years వరకు కట్టాలా? 5 lakhs కట్టాలి. తర్వాత 5 lakhs కాదు, 32,000 చిల్లర ఉంటుంది ఏజ్ని బట్టి. ప్రతి సంవత్సరం 32, 27, 28 ఏజ్ని బట్టి వస్తుంది అమౌంట్. అది అంటే ఇయర్కి పెరుగుతుందా? ఏం పెరగదు. కట్టడం ఫస్ట్ కట్టేటప్పుడు 4.5 GST ఉంటుంది. సెకండ్ ప్రీమియం కట్టేటప్పుడు 225 GST ఉంటుంది విత్. అంటే స్టూడెంట్ ఎప్పటి నుంచి కట్టొచ్చు LIC పాలసీ? 18 ఏళ్ళ నుంచి కట్టవచ్చు. 18 ఏళ్ళ నుంచి. ఎన్ని ఇయర్స్ వరకు సార్? 21 years వరకు కట్టవచ్చు, 30 years పెట్టుకోవచ్చు, 35 పెట్టుకోవచ్చు. అతని ఇష్టాన్ని బట్టి ఉంటుంది. టర్మ్ ఎంతనే పెట్టుకోవచ్చు. వాళ్ళకు కూడా బోనస్ ఇస్తారు? బోనస్ దానిపైన లోన్ ఇస్తారు, ప్లస్ బోనస్ ఒకేసారి కలిపి ఇస్తారు. ఎన్ని ఇయర్స్ కట్టాలి సార్ స్టూడెంట్? 21 years కట్టాలి. ఎప్పుడు తీసుకున్నా 21 years వరకు కట్టాలి. ఒకవేళ 21లో తీసుకున్నా వర్తిస్తుంది సార్? ఇప్పుడు 21 అంటే 21, 42 అవుతుంది అప్పటికి.
18 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, ఆ, 21 ప్లస్ చేయండి 39 అవుతుంది. అవును. 39కి అతని యొక్క ఇన్సూరెన్స్ అయిపోతుంది. 39వ సంవత్సరంలో అతనికి 10,33,000 సంస్థ చెల్లిస్తుంది. మళ్ళీ రిస్క్ 5 లక్షలు అదేవిధంగా కొనసాగుతుంటుంది. హోల్ లైఫ్ ఎండోమెంట్ పాలసీ అంటారు దీన్ని. హోల్ లైఫ్ ఎండోమెంట్ పాలసీ 100 years వరకు ఉంటుంది జీవనాంద పాలసీ. పే బ్యాక్ పాలసీ గురించి తెలుసుకున్నాం. రెండోది ఏ సార్ ఇది? ఇప్పుడు స్టూడెంట్కి చెప్పారు కదా, జీవనానంద్ సార్. ఇది అన్నిటికీ వర్తించే ఎల్ఐసి పాలసీ ఏది? అన్నిటికీ ఇప్పుడు హెల్త్ బాగాలేకపోయినా జీవన ఆరోగ్య పాలసీ అని మనకు ఏదైనా బాడీలో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే హాస్పిటల్ బెనిఫిట్స్ ఎల్ఐసి సంస్థ చెల్లిస్తారు. జీవన్ ఆరోగ్య ఇప్పుడు మనకి బాడీకి సంబంధించినది, అది హెల్త్కి సంబంధించినది. మామూలుగా ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా సార్, ఏదంటారు దాన్ని, క్యాష్ బ్యాక్ పాలసీ. అది లేకపోతే మనం ఏదైనా మనం విపత్తులో చనిపోతే, లేకుంటే చదివే వాళ్ళు, లేకపోతే పిల్లలకి, అన్ని రకాలకి ఏదన్నా ఉందా సార్? ఒక జీవన ఆరోగ్య పాలసీ ఎటువంటిదంటే ఒక హెల్త్కి మాత్రమే వర్తిస్తుంది. మిగతావన్నీ ఎప్పుడు చనిపోయినా, నార్మల్ చనిపోయినా, యాక్సిడెంట్ వల్ల చనిపోయినా డబ్బు, యాక్సిడెంట్ వల్ల చనిపోతే సమస్యుడు డబల్ ఇస్తారు. నార్మల్ చనిపోతే సమస్యుడు ప్లస్ కట్టిన ఎన్ని రోజులు కట్టింటే అన్ని రోజులు బోనస్ కల్పిస్తారు. ఎంత అవగాహన కల్పించినా కొందరు మాత్రం అప్లై చేయట్లేదు. ఇది నిజమా కాదా? అది తెలియని వాళ్ళు అనుకోవాల్సిందే. ఎల్ఐసి ప్రతి వ్యక్తికి చాలా అవసరము. ఎందుకంటే పొలాలలో తిరుగుతుంటారు, రోజులు మంచిగా లేవు ఈ రోజుల్లో. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బైక్ మీద కావచ్చు, లారీ కావచ్చు, బస్సు కావచ్చు, ఒక మెరుపు వల్ల కావచ్చు, ఒక పాము కాటు కావచ్చు. ఈ విధంగా రకరకాల కొన్ని కారణాల వల్ల ఎల్ఐసి చాలా అవసరము. ఎప్పుడు ఏమవుతుందో వ్యక్తికి తెలియదు. కాబట్టి ఒకవేళ ఆ కుటుంబ పెద్ద కోల్పోతే ఆ కుటుంబానికి వీళ్ళు ఎంతో మేలు చేసినట్టు ఉంటుంది. వాళ్ళ కుటుంబం కూడా అతని వల్ల బాగుపడుతుంది. నా క్వశ్చన్ వచ్చేసి, కొంతమంది ఉన్నారా సార్ ఎవరైనా పైసలు సంపాదిస్తూ కూడా ఎల్ఐసి అప్లై చేయని వాళ్ళు ఉన్నారా? లేదు అవగాహన వచ్చింది అప్లై చేస్తున్నారా? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎల్ఐసిలో పాల్గొంటున్నారు. చాలా మంది చేసుకుంటున్నారు. పల్లెటూరు వాళ్ళు కూడా చేసుకునే ఉన్నారు. మనం వెళ్ళకపోవడమే తప్పు. కానీ ప్రతి ఏజెంట్ మిత్రుడు వాళ్ళకి పోయి మంచి అవగాహన కల్పించి, మంచి చెప్పడంలో, నచ్చ చెప్పడంలో, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏజెంట్ని వెళ్ళి వాళ్ళకి చెప్తే తప్పకుండా ఎల్ఐసి పాలసీ తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. వద్దు చేయము అని మాత్రం అనడం లేదు. చేస్తాము, ఈరోజు మా దగ్గర డబ్బు లేదు, కొంత సమయం ఇవ్వండి, అప్పుడు మీరు రాండి అని ఈ విధంగా నచ్చ చెప్తారు వాళ్ళు. ఒకవేళ ఎల్ఐసిలో పని చేయాలనుకుంటే వాళ్ళు ఏం చదివి ఉండాలా? ఎలాంటి ఎగ్జామ్స్ రాసి ఉండాలా? ఒకవేళ మినిమం 10th చదివి ఉంటే అతను ఏజెంట్ వృత్తిలో పాల్గొవచ్చు. డిగ్రీ ఆ లెవెల్లో ఉంటే డెవలప్మెంట్ ఆఫీసర్ లెవెల్గా వెళ్ళొచ్చు. ఇంకా పై చదువులు ఉంటే దాంట్లో స్టాఫ్ కూడా ఉపయోగపడతాడు. స్టాఫ్ కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి. కొన్ని మార్కులు పెడతారు. ఆ మార్కుల్లో కూడా మనం కరెక్ట్ ఎగ్జామ్ ఒకటే ఉండదు సార్? ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది. రెండేనా సార్? అప్లై చేయని వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అప్లై చేయని వాళ్ళకి ఎల్ఐసి పాలసీకి అది మా ఏజెంట్ వృత్తి అది కదా, మేము చేయడమే మా ధర్మము. మేము చేసుకుంటే మాకు కొంత వస్తుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్స్, మాకు బెనిఫిట్స్. సంస్థ కూడా ఇంత మంచిగా బాగుంటుంది. సంస్థ కూడా మనం ఎంతో మేలు చేసినట్టు ఉంటుంది. సార్, గద్వాల్లో ఎల్ఐసి వచ్చి ఎన్ని రోజులు అయింది సార్? ఇంతకుముందు ఎక్కడ ఉండేది ఆఫీస్? ఇంతకుముందు వనపర్తి బ్రాంచ్ ఉండేది. వనపర్తి బ్రాంచ్ ఉండేది.
వనపర్తిలో ఉండేది. ఉమ్మడి మహబూబ్నగర్లో ఉండేది కదా? మామనార్లో వనపర్తి బ్రాంచ్, మామనార్లో కూడా ఉండేది. బ్రాంచులు ఉంటాయి మొత్తం 2062 బ్రాంచులు. ఎన్ని సార్? 2062 ఉంటాయి ఇండియాలోనా సార్? మొత్తం స్టేట్లో. మీ ఎల్ఐసికి వేరే ఇన్సూరెన్స్ ఉంటాయి కదా సార్? ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చేవి ఉన్నాయి. మిగతా బజాజ్ ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు. వాటిలన్నీ మోసము, నమ్మడం లేదు వాటిని. ఎల్ఐసిని ఎందుకు నమ్ముతారు సార్? ఎల్ఐసి గ్యారెంటీ సంస్థ కాబట్టి నమ్ముతారు. వాళ్ళకు అంత ఆదరణ లేదంటారా? ఒకవేళ మర్చిపోయినా కూడా వాళ్ళ ఇంటికి చేరిస్తారు సొమ్ములు. వావ్, గ్రేట్ సార్. ఎల్ఐసి సంస్థ అటువంటిది. వాళ్ళు ఒకవేళ మర్చినా వాళ్ళ నెంబర్ ఉంటే కాంటాక్ట్ ద్వారా, అయ్యా మీ సొమ్ము ఇక్కడ ఉంది తీసుకెళ్ళండి, మీరు వచ్చి బ్యాంకును సంప్రదించండి అని చెప్పి బ్రాంచ్ను కోరుతున్నారు. మీరు ఎవరికైనా అలా చేశారా? చాలామంది చేస్తారు. తీసుకోండి పైసలు ఇప్పించారు. వెరీ గుడ్ సార్. ఎస్ రంగారెడ్డి, ఎల్ఐసి ఏజెంటు, గ్రామం రేలంపాడు, తరూరు మండలము, జోగులాంబ, గద్వాల్ డిస్ట్రిక్ట్. నా యొక్క కాంటాక్ట్ నంబర్ 9951294223. ప్రస్తుతం నేను ఇప్పుడు గద్వాలే సొంత గృహంలో ఉంటున్నాను. ఇక్కడ నివాసం ఉండి దాదాపుగా 35 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం గద్వాలే నివసిస్తున్నాను. థ్యాంక్ యూ అనిల్. మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది యూతే ఉన్నారు సార్. అంటే మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళలో ఎక్కువ మంది యూతే ఉన్నారు. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎలా పోతే బాగుంటుంది, ఏ చదువులు చదివితే బాగుంటుంది? వాళ్ళపై ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగుపడాలని ఉద్దేశంతో మంచి చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం చేయాలి, మంచి జాబ్ చేయాలి, 10 మందికి మేలు చేయాలి. ఆ విధంగా వాళ్ళు నడవాలి. ఒక వ్యక్తికి ఆది తలపెట్టకూడదు. వాళ్ళు ఉన్నంతకాలం పై చదువు చదివి మంచిగా పెద్ద ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళు మంచి మార్గంలో నడవాలని నా యొక్క అభిలాష, కోరిక. సారీ సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, కానీ రెండోది అడగాలనిపించింది. కొంతమంది యువకులు ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు, రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా మంచి వార్త. మీరు చెప్పినట్టు మంచి పద్ధతి. రాజకీయాలు రావడము, ప్రజలకు మేలు చేయడము, ప్రజలకు అందుబాటులో ఉండడము, ప్రజల సౌకర్యాలు కల్పించడము, అన్ని విధాల వాళ్ళను ఆకట్టుకోవడము, వాళ్ళకు మేలు చేయడమే మానవ ధర్మం. అంటే రాజకీయం అనేది పైసలు తినడానికి అని తప్పు. అది రాజకీయంలో ఉన్నారు, అటువంటి మహారాజులు, దుర్మార్గులు కూడా ఉన్నారు. అది చాలా పొరపాటు. ఆ పనులు రాజకీయ నాయకుడు ఎప్పుడైనా కానీ ప్రతిదీ పని చేస్తే ప్రజలు గ్రామానికి వెళ్ళిన మనిషి, వ్యక్తి అని అనుకోవాలి. మంచి పని చేయాలి. ఇదే కానీ మనము పుట్టినన్ని రోజులు ఎందుకు పుట్టినాము? మంచి పని చేయాలి. ఆ మంచి పని చేస్తే మనకు కూడా స్వర్గంలో కూడా ఇదైతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ రంగారెడ్డి సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి, మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.